నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకిపట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 191వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చారిత్రక పరిశోధనల చంద్రమౌళి పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జ్యోతి చంద్రమౌళి, జ్యోతి రమేష్ బాబు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, దేవపాలన తదితరులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న మహిళా ఉపాధ్యాయులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక తరపున ఘనంగా పూలమాలతో సత్కరించారు. మేడం గారిని ఏ స్కూల్లో పనిచేసినా కానీ విద్యార్థులకు నేర్పిస్తారు. ఫస్ట్ తిమ్మాయిపాలెం స్కూల్లో కానీ, కాకలపాలెం స్కూల్లో, బొమ్మనపడ స్కూల్లో పనిచేస్తారు మేడం గారు. ఎక్కడ చేసినా కానీ మేడం గారిని చూస్తే చాలు పిల్లలు ప్రేమతో దగ్గరికి వస్తారు. అంతేకాకుండా వాళ్ళ క్రమశిక్షణ నేర్పించడంలో కూడా చాలా మేడంని సన్మానించుకోవడం మా అందరికీ చాలా సంతోషం. మేడం గారికి ప్రశంస పత్రం అందుకు ధన్యవాదాలు. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి వల్ల మనకి బాలికల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది ఎందరో కూడా చక్కగా చదువుకొని అనేక ఉద్యోగాలు స్థిరపడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాలికలు కూడా చక్కగా చదువుకొని మీరందరూ రేపు ఊహించలేని పరిస్థితి, ఎంతమంది లాయర్లు అవ్వచ్చు, లేదంటే డాక్టర్లు అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది కూడా అనేక రంగాల్లో స్థిరపడవచ్చు. మీరందరూ తప్పనిసరిగా ఈ చిన్న వయసు నుంచి కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు, రాష్ట్రానికి, మీ పాఠశాలకు, దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నాను. తర్వాత ఈ సావిత్రిబాయి పూలే ఈ మహాతల్లి జయంతి రోజున నన్ను ఈ విధంగా సన్మానం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ అందరూ కూడా ఆశీర్వదించాను. అందరూ చెప్పేది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈనాడు మన పరిస్థితులు ఏంటిది, ఆనాడు మన పరిస్థితులు ఏంటిది. ఆడవాళ్ళకు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకూడదు, బడికి పోకూడదు, గుడికి పోకూడదు. చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు వాడి వయసు 40-50 సంవత్సరాలు ఉంటాయి. భర్తకి నీకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. ఒక ఎత్తు వచ్చేటప్పటికి వాడు కాస్త చనిపోతాడు. వాడితో పాటు ఈవిని కూడా తగలబెట్టేవాళ్ళం అనమాట. దాన్ని ఏమంటాం మనం? సతీసాగమనం అంటాం. ఇష్టం లేసి కాకపోయినా కూడా అటువంటి పరిస్థితుల నుంచి మీకు విముక్తి వచ్చిన వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి పూలే. అందువల్ల ఆమె ఏమంటా మనకు తెలుసా? ఏమిటామని? సామాజిక విప్లవకారిణి. ఏమిటామని? సామాజిక విప్లవకారిణి. విప్లవం అంటే ఏంటి? తిరుగుబాటు. విప్లవం అంటే ఏంటి? తిరుగుబాటు ఆనాడు అన్నటువంటి అరాచకమైనటువంటి సాంఘిక సంస్కరణ మీద పోరాటం చేసి మీకు కొన్ని హక్కుల్ని కల్పించారు. ఏమిటి? ఒకటి చదువుకోవటం, 2 దేశానికి సేవ చేయటం, అణగారి వర్గాలు కూడా చేయనివ్వటం, సతీసాగమనాన్ని నిషేధించటం. అవి వేసి అక్కడ భర్త చనిపోతే అను వేస్తారు. అప్పుడు ఏమో మనకి సతీసాగమనం ఉంది. ఆమెను కూడా అయితే ఏం చేసింది? వ్యతిరేకించి ఆమెనే భర్తకి స్థితికి నిప్పెట్టాడు. గొప్ప వ్యక్తి అనమాట ఆనాడు, ఒక గొప్ప సంచలనం అది. అటువంటి మహావ్యక్తి అటువంటి ఆమె మనము తలుచుకుంటున్నాం. మొట్టమొదటి పెట్టేటువంటి పాఠశాల 1845లో పాఠశాల పెట్టారు. 53లో బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. ఎట్లా? ఉత్తమ ఉపాధ్యాయులు అప్పుడు గౌరవించింది. 1853లోనే సావిత్రిబాయి పూలేని ఉత్తమ ఉపాధ్యాయులు ఎక్కడ దేశం మొత్తం మీద ఒక ఊరికో జిల్లాకో కాదు, భారతదేశం మీద మొట్టమొదట ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరంటే సావిత్రిబాయి పూలే. అది గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే చెప్పిన ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఏమన్నా ఇంట్లో మీరు మేము చదువుకుంటాము, ఇప్పుడు మాకు పెళ్ళొద్దు,
చదివేదా మేము చెప్పి మీరు తిరుగుబాటు చేసి చదువుకొని సాధ్యమైనంత వరకు వారి యొక్క అడుగులు నడవండి. మీరు కూడా సమాజ సేవలు కొంచెం కోరుకుంటూ ఇక ఎందుకంటే ఇప్పుడు మనకి టైం అయిపోయింది కాబట్టి వచ్చేటువంటి అతిథులకు మనం ఆ సన్మానం చేసుకొని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందరికీ జయభీములు. వాస్తవంగా తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఈరోజు కొంతమందిని ముఖ్యంగా మన మండలం జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయురాలను కనీసం ఒక 4 నెలలు చూసి సన్మానం చేయాలని చెప్పేసి గత సంవత్సరమే నాకు చంద్రబాబు సార్ చెప్పడం జరిగింది మా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరఫున. అయితే ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు జరగడం వల్ల ఆ విషయం మేము కొంచెం మర్చిపోవడం జరిగింది. సార్ కూడా నిన్ననే ఆయన 22వ పుస్తక ఖండకావ్య ఆవిష్కరణ జరిగింది. ఆయన కూడా బిజీలో ఉండి ఆ పుస్తక రచన ఆవిష్కరణలో ఉండి ఆయన మాకు గుర్తు చేయలేదు అనలేదు. రాత్రి 8 ఆ టైంలో 7:30 అప్పుడు అరే ఇట్లా చెప్పాను కదా ఏంటంటే కానీ సార్ మర్చిపోయాని చెప్పేసి అప్పటికప్పుడు అందరికి ఫోన్ చేసి ఏం చేద్దామంటే ఓకే ముఖ్యంగా సమస్య ఏంటంటే మనకి సన్మానం చేస్తే సమాజంలో కరెక్ట్గా చేశారు అనేటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద సమస్య అయిపోయింది. మొత్తం టీచర్లకి మనకు తెలిసినటువంటి పెద్దలకి అందరిని ఎంక్వైరీ చేస్తే మనకు వచ్చినటువంటి 4 వ్యక్తులు ఎవరైతే వీరే భట్టు పద్మ గారు, మేడం గారు సింగరకొండపాలెం స్కూల్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు మా ఎస్ఎస్సి 18 and 19 తరఫున అద్దంకిలో ఉన్నటువంటి 4 ఎస్టీ స్కూల్స్లో బుక్స్, నోట్స్, పెన్నులు అన్నీ ఇచ్చాం. ఆ టైంలో మేడం గారిని కలిసాం. అక్కడ ఆమె పట్ల ఆ విద్యార్థుల యొక్క స్పందన చూస్తే మాకు ఆ రోజు అనిపించింది. రాత్రి వాళ్ళందరూ చెప్తుంటే కరెక్ట్గా నాకు కూడా గుర్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత రత్నమాలిని దేవి గారు, ఈమె నాకు అతి తక్కువ కాలంలో పరిచయం మేడం గారు. అందరిని ఎంక్వైరీ చేస్తే ఆమె విద్య చెప్పే విషయంలో కానీ అలాగే సామాజిక విషయాల్లో చాలా చైతన్యంగా నిజంగా పూలే గారి యొక్క లక్షణాలు కొన్ని పుణికించుకుని పుట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తాత్కాలికంగా నేను కూడా 3-4 మీటింగ్లో చూశాను. ఆమె స్త్రీ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా నేను స్త్రీ ఎలా ఉండాలో ఆ విధంగా ముందుకొచ్చి ఆమె ఈ అంబేద్కర్ గారి కార్యక్రమాలు కానీ ఇతర సామాజిక కార్యక్రమాలు కానీ స్త్రీల కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అలాంటి వ్యక్తిని సన్మానించడం కూడా మనకి సముచితం అని చెప్పేసి వారిని అందరూ కూడా ప్రతిపాదించడం జరిగినది. ఆ తర్వాత మన హై స్కూల్లో ఉన్నటువంటి మ్యాథ్స్ మేడం జానీ బేగం గారు వారికి ఇంతకుముందే రోటరీ వారు గుర్తించి సన్మానం చేయడానికి వారిని అడగడం కూడా జరిగింది. ఆ విధంగా మేము మా ఎంక్వైరీలో ముస్లిం మహిళ నుండి ఆమె చాలా చైతన్యవంతంగా ముఖ్యంగా విద్యార్థులతో చాలా బాగా చక్కగా చదువు చెప్తూ వారితో మంచి ఈ అద్దంకి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రవికుమార్ ఆదేశాల మేరకు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలేని నేటి తరం మహిళా ఉపాధ్యాయులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే రాణించారని, మహిళల చదువు కోసం ఆమె ఎంతో తపనపడి మహిళలందరికీ విద్యను అందించి ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత సావిత్రిబాయి పూలేదని త్రిమూర్తులు తెలిపారు. నాటి సాంఘిక దురాచారాలను రూపుమారిపోయేందుకు నరాల్లో ఎగిసిపడే ప్రతి రక్తపు పట్టు ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన మహాధీర వనిత సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారి భార్య. ఈమె దాదాపుగా సుమారు 60 సంవత్సరాలు జీవించింది. జ్యోతిరావు పూలే గారు 50 సంవత్సరాలు జీవించారు. ఈమె నిరక్షరాస్యులు అయినప్పటికీ
భర్తనే గురువుగా చేసుకుని అక్షరాస్యత సాధించి దేశంలో మహిళలందరికీ అక్షరాభ్యాసం గావించి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన ధీర వనిత ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఇలాంటి ధీర వనితలను, ఇలాంటి చరిత్రకారులను మనం చదువుకోవాలా. విద్యాభ్యాసాల్లో మన బిడ్డలకు, రాబోయే తరాలకు, భవిష్యత్తు తరాల వారికి ఇలాంటి ధీర వనితల చరిత్రలను, గాథలను చదివి వినిపించాలా, చదువుకోవాలా. ఆ రోజే ఇలాంటి ధీర వనితలకు, మహానుభావులకు మనం విలువైన ఘనమైన నివాళులు అర్పించిన వాడు అవుతాం. కాబట్టి ఇలాంటి ధీర వనితలకు దేశ మొట్టమొదటి ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పూలే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. అదృష్టం మనకి దక్కినందుకు మనకు ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, జ్యోతిరావు సావిత్రిబాయి శ్రేయోభిలాషులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి మహిళా సాధికారత కోసం, మహిళా విద్య కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన ఇలాంటి ధీర వనితల చరిత్రలను, ధీర గాథలు మనం చదువుకొని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి ఈ రోజు 191వ జయంతి జరుపుకుంటున్న సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన వాళ్ళ పిలుతూ సెలవు తీసుకుంటున్నాం. అమర్ రహే దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. అమర్ రహే మహిళా సాధికార కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే గారు. అమర్ రహే ధీర వనిత సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు సావిత్రిబాయి పూలే 191వ జయంతి. ఈ మహిళా ఉద్యమ నాయకురాలు స్త్రీ విద్య ప్రాధాన్యత గురించి 200 సంవత్సరాల క్రితమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి స్త్రీల విద్య యొక్క ఆవశ్యకత ఎంత ఉందో ఆ రోజుల్లోనే ఆమె నిరూపించారు. ఆమె 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలో సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తనకి ఆ రోజుల్లో 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేతో 12 సంవత్సరాల వయసు కలిగిన జ్యోతిరావు పూలేతో ఆ రోజు వివాహం జరిగించడం జరిగింది. అంటే ఆ రోజుల్లో 9, 12 అనే సంవత్సరాలు బాల్య వివాహాలు అరుదుగా జరిగేటువంటి ఆ రోజుల్లో ఆ వివాహం జరిగింది. అయితే స్త్రీ విద్యకు ప్రాధాన్యతను గుర్తించి జనాభాలో సగభాగం ఉన్నటువంటి స్త్రీల యొక్క విద్య వెనుకబాటుదనానికి భారతదేశం వెనుకబాటు కారణం స్త్రీలలో విద్య లేకపోవడం అనేటువంటి అంశాన్ని గుర్తించి తన భార్యను నిరక్షరాస్యులైన తన భార్యని ఆ రోజులను చదివించి ఒక అధ్యాపకులుగా తీర్చిదిద్దాడు. ఆమె 1848వ సంవత్సరంలోనే మరి స్త్రీల కోసం, బాలికల కోసం ఒక స్కూల్ ప్రారంభించింది 1848లో బగేవాడ అనే ప్రాంతంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్య అనేది నిషేధించబడింది. మన ధర్మశాస్త్ర ప్రకారం శూద్రులందరికీ విద్య నిషేధించబడింది. దానిలో భాగంగా స్త్రీలకి ఇంకా ముఖ్యంగా కట్టుదిట్టాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ సమాజ కట్టుబాట్లు వ్యతిరేకించి స్త్రీల అభ్యున్నతి కోసం పోరాడాలనేటువంటి ధ్యేయంతో ఆ పూలే దంపతులు ఆ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కాలంలోనే అప్పటికి 4 సంవత్సరాలు ప్రారంభించిన 4 సంవత్సరంలోనే 20 పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. మొత్తం 52 పాఠశాలలు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డాయి. 174 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ నిమ్న వర్గాలు, పేద వర్గాల పిల్లలు విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం ఉచితంగా వాళ్ళ సొంత ఖర్చులతోటి ఆ రోజుల్లో నిర్వహించారు. ఆ తర్వాత నేటికి వాటి కొనసాగింపు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తున్నాయి. అంటే ఆ రోజు వాళ్ళు చూపిన మార్గమే ఈనాటి కూడా ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. అలాగే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిరక్షరాస్యత ఉన్నప్పటికీ వివాహం జరగక ముందు ఆవిడ ఒక నిరక్షరాస్యతగా ఉన్నప్పటికీ భర్త యొక్క ప్రోత్సాహంతో
అక్షరాస్యత సాధించి మరి మన భారతదేశంలోనే ప్రప్రదంగా ఉపాధ్యాయురాలు, తొలి ఉపాధ్యాయురాలు అయినటువంటి ఘనత మహానుభావురాలు సావిత్రిబాయి పూలే గారు దక్కించుకున్నారు. అదేవిధంగా సేవ చేయటంలోనే భాగంగా ప్లేగు వ్యాధి వచ్చిన వారికి ఆవిడ సేవ చేస్తూ అదే ప్లేగు వ్యాధి ఆవిడకి సంక్రమించి చివర చనిపోవటం జరిగింది. కాబట్టి వారు చూపినటువంటి ఆశయాల్లో, వారు చూపినటువంటి దారిలోని మనందరం కూడా నడిచి మన భారతదేశ మహోన్నత ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం కొరసపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు సావిత్రిబాయి పూలే 191 జయంతి కార్యక్రమాన్ని డిబిఆర్సి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు డిబిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులచే పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆడపిల్లల చదువుతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చైతన్యం తెచ్చి వారి వికాసానికి తోడ్పడడం అందించారని దార్ల కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి మహిళ సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. విశిష్టత ఏంటంటే ఆమె 1831 సంవత్సరం జనవరి 3వ తేదీన లోని పూణే ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి ఆమె మీలాంటి పిల్లలకి, ఆడపిల్లలకు సంబంధించి చదువు దూరం కాకూడదని చెప్పిన దృక్పథంతో చదువు ఏర్పాటు చేసి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా ఆమె నియామకం చేసింది. ఆమె చేసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరందరూ చదువుకుంటూ ఉన్నారు. దాన్ని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆమె చేసిన అప్పుడు ఆమె చదువు చెప్పే క్రమంలో ఆడపిల్లలకు విద్య దూరంగా ఉండాలని చెప్పని, ఆడపిల్లల విద్యకు దూరంగా ఉండాలని చెప్పని ఆలోచనతోటి ఈరోజు ఏదైతే ఈ సమాజంలో అగ్రవర్ణాలు గుండా కులాలని మందిని ఆమెను వ్యతిరేకించాయి. ఆడపిల్ల చదువు చెప్పకూడదు, వాడికి చదువుకు దూరంగా ఉండాలని చెప్పి ఆలోచనతో చేస్తే కాదని చెప్పని వాళ్ళ భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దాదాపు ఆ రోజుల్లోనే 50 స్కూల్స్ ఏర్పాటు చేసి విద్య అందించిన మహోన్నతమురాలు ఆమెను ఈరోజు స్మరించుకుంటూ, ఆమె చేసిన తొలి ఉపాధ్యాయులకు ఈరోజు ఈ టీచర్లు ఉన్నారంటే ఆమె పుణ్యమే. మీ ఆడపిల్లలందరూ చదువుకుంటారంటే ఆ పుణ్యం ద్వారానే ఈరోజు చదువుకుంటున్నారు. ఆమెను స్మరించుకుంటూ ఈరోజు మన కొరసపాడు అంబేద్కర్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో మీ అందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి గుడ్లకమ్మ బ్రిడ్జిపై నుంచి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువుల వేధింపులు తట్టుకోలేక గుండ్లకమ్మ బ్రిడ్జి వద్దకు వచ్చి నీళ్లలోకి దూకి మహిళా బ్రిడ్జి మీద నుంచి నీళ్లలోకి దూకే సమయంలో వాహనదారులు గమనించి బ్రిడ్జి కింద 2 యువకులు చేపలు పట్టుకునేందుకు ఉండగా పెద్ద కేక వేసి చెప్పడంతో వెంటనే వారు నీళ్లలోకి దూకి మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడిన ఒడ్డుకు చేర్చారు. మహిళలను బయటకు తీసుకొని వచ్చాక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని వివరాలు అడిగితే ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదు, అందువల్ల చేసేదేమీ లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మహిళ తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను అక్కడ నుంచి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహిళను కాపాడిన 2 యువకులను స్థానికులు మరియు పోలీసులు అభినందించారు. ఎవరురా మనిషి?
జూట్ పట్టుకొని రోజు బాగా ఉంది చచ్చిపోలే ఇప్పుడు పాపం ఇద్దరు పో దేవుడా ఇద్దరు పోయింది నాగార్జున్ చీర పట్టుకొని లాగు పైకి లేపు ఒకసారి నాగార్జున్ పైకి లేపు జూట్ పట్టుకొని లాగు జుట్టు పట్టుకుంటే ఏం కాదు లాగండి అంబులెన్స్ కన్నా ఫోన్ తలకాయ పైకి ఎత్తాలా బాగా అంత ఉంటుందమ్మా లాగా పైకి తొక్కు ఏ నాగార్జున్ అట్లా పెట్టి తొక్కు ఇంకా శ్యాము అంబులెన్స్ ఫోన్ చేయరా. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.